హాయ్ ఫ్రెండ్స్, అమ్మ ప్రేమ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ నూడిల్స్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు కావాల్సినవి మష్రూమ్స్, క్యాప్సికమ్, క్యాబేజీ, టమోటా, క్యారెట్, చిల్లీస్, కొత్తిమీర, పుదీనా, కుకింగ్ ఆయిల్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, నూడిల్స్. మేము హుక్కా నూడిల్స్ తీసుకున్నాము. మీకు ఇష్టమైనవి తీసుకోవచ్చు. ఆ నూడిల్స్ యొక్క మసాలా పొడి. ముందుగా దీనికి ఎంతంత కొలతల్లో ఈ ఇంగ్రీడియంట్స్ కావాలో ఇక్కడ తెలియజేస్తున్నాను. 300 గ్రాములు హుక్కా నూడిల్స్ తీసుకోవాలి. 300 గ్రాములు హుక్కా నూడిల్స్ తీసుకున్న తర్వాత దాని మసాలా దానికే వస్తుందండి. తర్వాత 200 గ్రాములు మష్రూమ్స్ తీసుకోవాలి. ఒక పెద్ద సైజు క్యాప్సికము, 300 గ్రాములు క్యాబేజీ, ఒక క్యారెట్, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 3 పెద్ద టమాటాలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కుకింగ్ ఆయిల్, ఉప్పు, ఒక అర స్పూను కారం, అర స్పూను పసుపు, అర స్పూను గరం మసాలా పొడి, ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ముందుగా స్టవ్ అంటించుకొని ఒక మందపాటి స్టీల్ గిన్నె పెట్టుకోండి. అందులో 2 లీటర్లు నీళ్లు పోసి ఆ నీళ్ళు బాగా మరిగేదాకా ఉంచాలి. ఈ నీళ్ళు ఎందుకంటే మనము నూడిల్స్ని వేడి నీళ్ళల్లో బాగా తెరలే వేడి నీళ్ళలో వేస్తే కానీ అవి చక్కగా ఉడుకుతాయి. నీళ్ళు పోసిన తర్వాత అట్లా మూత పెట్టి ఉంచితే తొందరగా నీళ్ళు వేడెక్కుతాయి. నీళ్ళు వేడెక్కాయండి, నీళ్ళు తెరులుతున్నాయి. ఇప్పుడు నూడిల్స్ అంతా కూడా అందులో వేసేసుకోవాలి. నూడిల్స్ నీళ్ళల్లో బాగా మునిగేటట్టుగా గరిటెతో కొంచెం అట్లా తిప్పుకుంటే అన్నీ చక్కగా మునిగి ఉడుకుతాయి. ఈ నూడిల్స్ అనేవి బయట తినే కన్నా ఇట్లా ఇంట్లో చేసి పెడితే పిల్లలకి ఎంతో హెల్తీగా ఉంటుందండి. ఆ నూడిల్స్ చక్కగా ఉడికాయి. వీటిని తీసి వేరే గిన్నెలోకి నీళ్ళను వడకట్టుకోవాలి. ఈ స్టైనర్లో పోసుకుంటే చక్కగా నీళ్ళని కిందకి వెళ్ళిపోయి నూడిల్స్ పైన ఉంటాయి. చూడండి, చక్కగా ఉడికినాయి, నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఇది పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ అంటించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. ముందుగా 100 గ్రాముల నూనె తీసుకొని గిన్నెలో వేయాలి. క్యారెట్, పచ్చిమిర్చి ముందుగా వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత క్యాబేజీ వేయాలి. క్యాబేజీ కూడా చక్కగా కలిపేస్తే అది కూడా వేగుతుంది. తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి. అన్నీ కూడా చక్కగా వేగినట్లుగా బాగా తిప్పాలి. బాగా వేగినాయండి క్యాబేజీ, క్యాప్సికమ్. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలిపి పెట్టాలి.
ఎంత కలర్ఫుల్గా ఉంది చూడటానికి ఈ 3 ఐటమ్స్ కలిసేసరికి. ఇప్పుడు కొంచెం హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిగి పెట్టుకుని హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక నిమిషం పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఇవన్నీ కూడా చక్కగా ఉడికిన ఇప్పుడు మష్రూమ్స్ వేసుకొని ఒకసారి చక్కగా కలిగి పెట్టుకోవాలి. ఈ మష్రూమ్స్ కర్రీ మనం ఇంట్లో చేస్తే చాలా మంచిది. పిల్లలకు కూడా మష్రూమ్ చాలా మంచిది. న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఉంటాయి ఇందులో. ఒక నిమిషం మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు మష్రూమ్ కూడా చక్కగా ఉడికింది. అన్నీ చక్కగా మిక్స్ అయ్యి బాగా ఉడికిందండి. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్గా ఉంటుంది మనకి ఈ నూడిల్స్ అనేది. ఇప్పుడు ఈ గ్రేవీ అంతా బాగా ఉడికింది. ఇందులో హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూను గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా పొడి వేస్తున్నాను. తర్వాత నూడిల్స్ మసాలా పొడి ఉంటుంది కదా, అది కూడా ఇందులో వేసి కలిగి పెట్టాలి బాగా. ఒక్క నూడిల్స్కి మసాలా ఇస్తారు, అన్ని నూడిల్స్కి ఇస్తుంటారు. ఏదైనా సరే అది వేస్తేనే స్పెషల్ టేస్ట్ వస్తుందండి. గ్రేవీ చాలా బాగా కుదిరింది. బాగా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు భలే కలర్ఫుల్గా ఉంది కదండి, చూడండి. పిల్లలు తొందరపడుతున్నారు తినడానికి. కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేయాలి. గ్రేవీలో ఉన్న నీరంతా ఎగిరిపోయిందాక ఉంచాలి. ఆయిల్ అలా పైకి వస్తే నీరంతా ఎగిరిపోయిందని అర్థం అండి. ఇప్పుడు గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వడకట్టుకుని ఉంచుకున్న ఈ నూడిల్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నూడిల్స్ అందులో వేసి చక్కగా కలిగి పెట్టుకోవాలి. ఆ గ్రేవీ అంతా నూడిల్స్కి పట్టింది మొత్తం. ఇప్పుడు మష్రూమ్ నూడిల్స్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం వేరే బౌల్స్లోకి తీసుకుందాం. ఈ మష్రూమ్ నూడిల్స్ని టమాటో సాస్ తోటి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా తయారు చేసి మీ పిల్లలకు పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.